హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం టమోటా ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి నేను 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను. బాగా పండినవి తీసుకోండి, అలాగే గట్టిగా ఉండాలి. ఇలా 50 గ్రాముల కారం, ఇది ప్యాకెట్ కారం కాదండి, ఇంట్లో చేసింది. 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాముల చింతపండు, పెద్ద సైజు నిమ్మకాయ అంత ఉంటుంది. ఈ చింతపండులో నార, తొక్కులు, గింజలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసి పెట్టేసుకోండి. వీటిని బాగా కడిగి పెట్టుకొని నెమ్ము అనేది లేకుండా చూసుకోండి, అసలు నెమ్ము ఉండకూడదు. ఒక్కొక్క టమోటాను 8 పీసులు చేసుకోండి. ఇది కాడ భాగం ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోండి. ఇలా అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె దానిపైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే ఇవి అడగంటకుండా ఉంటాయండి, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను టమాటాలు. మూత పెట్టేసుకొని మెత్తగా ఉడకనిద్దాం టమోటాలు ఉడికేలోపు ఇప్పుడు మనం మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం. దానికోసం నేను 1/2 స్పూన్ మెంతులు, ఇదే స్పూన్తో 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆవాలు మెంతులు ఫ్రై అయ్యాయి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మెంతులు బాగా ఫ్రై చేసుకోండి, అవి ఫ్రై అవ్వకపోతే ఊరగాయ అనేది చేదొచ్చేస్తుందండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని పౌడర్ చేసుకుందాం. ఇవి చల్లారాయి కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకోండి. చూడండి, టమాటాలు మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం చింతపండు తీసుకున్నాం కదా 50 గ్రాములు, అది వేసుకుందాం. మొత్తం ఒకే దగ్గర వేసేయకండి, అక్కడక్కడ తీసి వేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది 50 గ్రాములు ఉంటుందండి. నేను ఈ కొలతలన్నీ 1/2 కిలో టమాటోలకు చెప్తున్నాను. కలుపుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. టమాటాలంతా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఆరబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నానండి. ఈ కప్పు నిండా ఉంటుంది ఇది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆవాలు, తెల్లగడ్డలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. వీటిలో మీరు మినప్పప్పు, శనగబెడలు కూడా వేసుకోవచ్చండి, నేనైతే అవి వేసుకోవట్లేదు. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇది చల్లారింది కదా, దీంట్లో కారం వేసుకొని కలిపేసుకుందాం. ఇది 50 గ్రాములు అండి. కారము, ఉప్పు అనేది మీకు రుచికి తగినంత వేసుకొని కలుపుకోండి. ఊరగాయలో కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగని కొంతమంది కారం నచ్చుతుంది, కొంతమంది కారం తక్కువగా తింటారు కదా, అటువంటి వాళ్ళు కారం చూసుకొని వేసుకోండి.
దీంట్లో మనం కొలతలను పట్టి వేసుకున్నాం కదా, కొంతమందికి అవి సరిగ్గా అర్థం కావండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉరామారిగ్గా మీకు అనిపిస్తుంది కదా, ఇంత అయితే సరిపోతుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు అంత వేసుకొని కలుపుకోండి ఫస్ట్. తర్వాత ఇది మిక్సీ అంతా వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే వేసి కలుపుకోవచ్చండి, ఏమి కాదు. ఇలా జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిని ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో తడి అనేది లేకుండా చూసుకోండి, లేకపోతే ఊరగాయ చెడిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పౌడర్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. నెమ్ము అనేది తగలకుండా చూసుకోండి, అప్పుడైతే ఇది 6 నెలలైనా అలాగే స్టోర్ చేసుకోవచ్చు. మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ టైంలో ఆ తాలింపులో మీరు ఇంగువ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది బాగా చల్లారిన తర్వాత కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి. ఊరగాయలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, లేకపోతే ఊరగాయ చెడిపోతుంది. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీరు ఊరగాయ వేసుకునేటప్పుడు స్పూన్కి నెమ్ము అనేది లేకుండా చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలోకి టమాటా ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశ, పెరుగన్నం, సాంబార్ అన్నం, పప్పు ఇలాగ చేసుకున్నప్పుడు ఇది నంచుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.